నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అనగా 30/12/2025 నాటి పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే గనక మీ పనుల్లో వేగవంతంగా ఉండబోతోంది. కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. దీంతో పాటు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు గోచరిస్తున్నాయి. అయితే మీ యొక్క అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, 9, కలిసి వచ్చే వారము మంగళవారము, ఆదివారము. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక తొందరపడి నిర్ణయాలు ఏది ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేయకండి. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి మీ పేరిట అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు ఈ రోజు. ఏదైనా ఇవ్వడం కానీ, పుచ్చుకోవడం కానీ, లేదంటే ట్రాన్సాక్షన్స్ కానీ, మనీ పరంగా ఎటువంటి చెక్కుల మీద సైన్ చేయడం కానీ, ప్రామిసరీ నోట్ల మీద సైన్ చేయడం కానీ, ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక తదుపరికి వాయిదా వేసుకోండి. లేదు తప్పదు చెయ్యాలి అంటే కనుక ఎవరినైనా మీ నమ్మకస్తులను దగ్గర పెట్టుకుని చేసే ప్రయత్నం చేయండి. కొంత నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో చిన్న చిన్న విషయాల మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. సంయమనం పాటించుకోండి. మీ యొక్క అదృష్ట శాతం 78, కలిసి వచ్చే సంఖ్యలు 6, 2, కలిసి వచ్చే కలరు పింక్ గులాబీ రంగు, కలిసి వచ్చే వారము శుక్రవారము. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారి స్తోత్ర పారాయణ చేసుకోవడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని ధనపరంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని చెప్పుకొని మీ పేరిట పూజ చేయించుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మాట్లాడే విధానం వల్ల మీ పనులు చకచకా జరిగే అవకాశం కనబడుతోంది. ఆ మాటలే జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి. అయితే ప్రయాణానికి మంచి రోజు, శుభం జరిగే రోజు. అయితే స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. మీకు అదృష్ట శాతం 74, కలిసి వచ్చే సంఖ్యలు 5, 3, కలిసి వచ్చే రంగు గ్రీన్ కలరు, కలిసి వచ్చే వారము బుధవారము. మీకు చెప్పదగిన సూచన ఎవరి మాటలకు వెంటనే రియాక్ట్ అవ్వకండి. కొంత సమయం తీసుకుని అప్పుడు తిరిగి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక ఇబ్బందుల పాలయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణునామ స్మరణ మీరు మాక్సిమం అంటే ఎంత సేపు చెయ్యగలరో అంత సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. స్వామివారి నామాన్ని ఎక్కువ శాతం జపించండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి భావోద్వేగాలు పెరుగుతాయి, కానీ పనుల్లో మాత్రము సజావుగా సాఫీగా జరుగుతాయి తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజైతే కనిపించట్లేదు. బంధువుల సహాయ సహకారాలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. మీ యొక్క అదృష్ట శాతము 79, కలిసి వచ్చే నెంబర్లు 2, 7, కలిసి వచ్చే కలరు వైట్ కలరు, కలిసి వచ్చే వారము సోమవారము. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్నా ప్రశాంతంగా మాట్లాడే ప్రయత్నం చేయండి తప్ప కోపము, ఆవేశము అనేది ఈరోజు పక్కన పెట్టండి. అయితే పరిహారంగా చంద్రుడికి పాలను సమర్పించి అంటే నివేదనగా చేసి చంద్రగాయత్రి మంత్రాన్ని ఒక్కసారైనా చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు మీలో పెరగడంతో పాటు ఒక చక్కని అవకాశం మీకు వస్తుంది. ఆ అవకాశాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మీ ప్లాన్లు ఏవైతే ఉంటాయో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీ యొక్క ప్రణాళికలు, ప్లాన్లు మీ పై అధికారులు యాక్సెప్ట్ చేసే అంటే అంగీకారం తెలిపేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. డబ్బులు 4 వైపుల నుంచి వచ్చే అవకాశం కనబడుతోంది. ధనాదాయ మార్గాలు కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా గోచరిస్తున్నది. మీ యొక్క అదృష్ట శాతం 85 గాను, కలిసి వచ్చే సంఖ్యలు 1, 4, కలిసి వచ్చే కలరు గోల్డ్ కలరు, కలిసి వచ్చే వారము ఆదివారము. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈరోజు మీరు ఆ కోపాన్ని తగ్గించడంతో పాటు ఈగోని కాస్త తగ్గించుకోండి. ఎవరు ఏమన్నా సర్దుబాటు ధోరణిలోనే ఈరోజు మీరు వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే. పరిహారంగా సూర్యుడికి 7 సార్లు నమస్కారం చేయండి. సూర్యుడు భాస్కరో నమస్కార ప్రియ అని స్వామివారికి 7 సార్లు నమస్కారం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పని వ్యవహారాల్లో రెగ్యులర్గా ప్రోగ్రెస్ కనబడుతూ ఉంటుంది. అంటే ఒకేసారి కాకుండా కొద్ది శాతంగా ప్రోగ్రెస్ అనేది కనబడుతుంది. అంటే అభివృద్ధి అనేది గోచరిస్తుంది. ఇంటి పనుల్లో కొంత అసౌకర్యంగాను, కొంత అసంబద్ధంగాను కాకుండా ఉండడము, కొంత గందరగోళ పరిస్థితి అనేది ఇంట్లో గోచరిస్తోంది. చిన్న చిన్న ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. మంచి ప్రయాణాలు కూడా మంచిగానే జరిగే అవకాశం కనబడుతోంది. ఎటువంటి ఇబ్బందులు ప్రయాణాల్లో గోచరించట్లేదు. అదృష్ట శాతం 73 గాను, కలిసి వచ్చే సంఖ్య
5, 8 కలిసి వచ్చే వారాలు శనివారము, బుధవారము. కలిసి వచ్చే రంగు గ్రీన్ కలరు. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే గనక మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ, ఒకరితో కానీ లేదా అంటే మీ కొంతమందితో కానీ అది కలిసి చెయ్యకండి. ఎందుకంటే ఆ క్రెడిట్ గాని, ఆ ఫలితం గాని వారికి వెళ్ళిపోయేటట్టే ఉంటుంది తప్ప అది మీకైతే వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీ యొక్క తెలివితేటలను కానీ, మీ పనులు కానీ మీరే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శివుడికి గంగా జలంతో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మరి గంగా జలం మాకు దొరకదు కదా! ఏం చేయాలి అంటే గనక మామూలు నీళ్ళల్లో పసుపును వేసి కనుక స్వామివారికి అర్చన చేసినట్టయితే అంటే అభిషేకం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సంబంధాలలో అంటే కొత్త సంబంధాలు ఏదైనా కొత్త కొత్త రిలేషన్స్ రావచ్చు. మీ బంధువుల్లోనే గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఒక అనుకూలమైన వాతావరణం వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. పెట్టుబడులకు కానీ లేదంటే రాకపోకలు అంటే మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వడం కానీ అలాంటివి జరిగే సూచనలు కనబడుతున్నాయి. కళాత్మకంగా మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కళారంగంలో ఉన్న వారికి అవకాశాలు వస్తాయి. మీ అదృష్ట శాతం 81. కలిసి వచ్చే సంఖ్య 6, 3. కలిసి వచ్చే కలరు లైట్ బ్లూ కలరు. కలిసి వచ్చే వారము శుక్రవారము. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే హడావిడిగా పనులు చేయకండి. హడావిడిగా తొందరపాటుగా మాటలనేది మాట్లాడకండి. పరిహారంగా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీరు దీపాన్ని పెట్టుకున్నట్టయితే అమ్మవారి ఆలయంలో ఏ అమ్మవారైనా పర్వాలేదు. అమ్మవారి ఆలయంలో మీ చేత్తో మీరు దీపం పెట్టుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సీక్రెట్ ప్లాన్లు అంటే మీరు ఏదైనా ఒక ఎవరికీ చెప్పకుండా మీరు ఏ ప్లాన్ వేసుకుంటున్నారో నలుగురికి తెలియకుండా మీ అంతట మీరే అమలు పరిచినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. డబ్బు వచ్చినట్టే వస్తుంది, పోయే అవకాశాలు కనబడుతున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదృష్ట శాతం 70 గాను. కలిసి వచ్చే సంఖ్యలు 9, 2. కలిసి వచ్చే కలరు మెరూన్ కలరు. కలిసి వచ్చే వారాలు మంగళ, శనివారాలు. మీకు చెప్పదగిన సూచన కోపము, అనుమానము, ఆవేశము ఈ 3 ఈ రోజు కాస్త పక్కన పెట్టండి. పరిహారంగా హనుమాన్ చాలీసా ఒక్కసారైనా చదివే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చదువు, జ్ఞానము, ట్రావెల్ ఈ 3 పనుల్లోనూ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అదృష్టం మీకే ఈ రోజు గోచరిస్తోంది. ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏది తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అదృష్ట శాతం 86 గాను. కలిసి వచ్చే నెంబర్లు 3, 7. కలిసి వచ్చే కలరు ఎల్లో కలరు. కలిసి వచ్చే వారము గురువారము. మీకు చెప్పదగిన సూచన పెద్దల మాట వింటే కనుక మరింత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఈ రోజు పెద్దల మాట వినండి. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి స్మరణ చేసుకోవడంతో పాటు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. మీ చేత్తో ఈరోజు ఎవరికి ధనాన్ని ఇచ్చే ప్రయత్నం అస్సలు చేయకండి. నష్టపోయే అవకాశం ఉంది. అదే కుటుంబంలో చిన్న చిన్న ఘర్షణలు జరుగుతాయి. సాయంత్రం సమయానికి సర్దుబాటు ధోరణిలోకి వెళ్ళిపోతుంది. మీ యొక్క అదృష్ట శాతం 71. కలిసి వచ్చే సంఖ్యలు 8, 4. కలిసి వచ్చే వారాలు శనివారము. కలిసి వచ్చే రంగు నలుపు రంగు. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈ రోజంతా మీరు మృదువుగా సౌమ్యంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా. మీకు పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవడం కానీ, నువ్వుల నూనెతో దీపం పెట్టడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు, కొత్త అవకాశాలు కలిగే అవకాశం ఈరోజు కనబడుతోంది. కొత్త వ్యక్తులు కలవడము, కొత్త కొత్త అవకాశాలు రావడము వాటిని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఒత్తిడి గతం కన్నా కొద్దిగా తగ్గుతుంది. మీ యొక్క ఏదైనా కోరిక కానీ తీరని గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న డిజైర్స్ కానీ ఏమైనా ఉంటే అవి ఈరోజు కార్యరూపంలో తయారిచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అదృష్ట శాతం 84 గాను. కలిసి వచ్చే సంఖ్య 4, 7. కలిసి వచ్చే కలరు స్కై బ్లూ కలరు. కలిసి వచ్చే వారాలు శనివారము, ఆదివారము. సూచన ఏంటంటే కనుక మీరు ధైర్యంగా ఈరోజు నిర్ణయాలు తీసేసుకోవచ్చు. అనుమానాలు కానీ పోస్ట్ పోన్ కానీ చేయకండి. మీకు పరిహారంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే ఈ రోజంతా సజావుగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి సృజనాత్మక పెరుగుతుంది. క్రియేటివ్ రంగాల్లో పనిచేస్తున్న వారికి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. కుటుంబంలో శ్రేయస్సు కనబడుతోంది. ఆధ్యాత్మికంగా మీరు క్షేత్ర దర్శనం చేయడం కానీ లేదా ఏదైనా దేవాలయాలు దర్శనం చేయడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ధనపరంగా ఎటువంటి నిర్ణయాలు ఈ రోజు అయితే తీసుకోకండి. అదృష్ట శాతం 78 గాను. కలిసి వచ్చే రంగు పర్పుల్ కలరు, ఊదా రంగు. కలిసి వచ్చే సంఖ్యలు 7, 2. కలిసి వచ్చే వారము గురువారము. ఈ రోజు మీకు చెప్పదగిన సూచన అతి భావోద్వేగాలు అంటే ఓవర్ రియాక్ట్ ఎమోషనల్ గా ఏది రియాక్ట్ అవ్వకండి.
తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా విష్ణు సహస్రనామాన్ని ఒకసారి వినే ప్రయత్నం చేయండి. కుదరదు అని అనుకున్న వాళ్ళకి ఏదైనా విష్ణు నామాన్ని తీసుకుని 108 సార్లు మననం చేసుకున్న, జపం చేసుకున్నట్టయితే కనుక తత్సమానమైన ఫలితాన్ని పొందొచ్చు. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.